అందరికీ నమస్తే అండి. ఒక సంచలనమైన అంశం ఏంటంటే, ప్రశ్న రావణ్ ఎలియాస్ జోసెఫ్ బచ్చలకూరి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు కదా నెల్లూరు జైల్లో. సో, ఆయన ఫోన్ పోలీసుల అదుపులోనే ఉంది. మొన్న జూలై 4వ తేదీన గన్నవరం పోలీసులు ప్రశ్న రావణ్‌ను అదుపులోకి తీసుకున్న వెంటనే అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సో, ఆ ఫోన్ డేటా ఇప్పుడు పోలీసులు ఈ 4 రోజుల నుంచి కూడా చూస్తున్నారు, అనలైజ్ చేస్తున్నారు. సో, దీనిలో అతని ఫోన్ కాల్సు, అతని వాట్సాప్ చాటింగ్‌లు, అతని మెసేజ్‌లు, సో, అతని నెట్వర్క్ ఇదంతా కూడా ఛేదించే ప్రయత్నం. అందులో ఉన్న డేటా, ఫోటోలు, వీడియోలు అన్నీ కూడా చేస్తున్నారు. దీనిలో భాగంగా ఒక 2, 3 అంశాలు కీలకంగా మారాయి. ఒకటి, ప్రకాష్ రాజ్‌తో అతనికున్న సాన్నిహిత్యం. సో, సినీ నటుడు ప్రకాష్ రాజ్‌తో రావణ్ ఎంత క్లోజ్‌గా ఉన్నాడు, సో, ఆళ్ళిద్దరి మధ్య ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఎంతగా మాట్లాడుకున్నారు అనేది మొత్తం ఇప్పుడు పోలీసుల దగ్గరికి చిట్టా వెళ్ళిపోయింది. సో, అలా ప్రకాష్ రాజ్‌తో ఉన్న లింకుల వరకు పోలీసులకి దాదాపుగా ఒక 25% సమాచారం వచ్చింది. కాకపోతే ఇంక బ్యాంక్ స్టేట్మెంట్లు, ల్యాప్‌టాప్‌లో ఉన్న డేటా, వీళ్ళిద్దరూ ఎప్పుడెప్పుడు కలిశారు ఏంటనేది కూడా నెక్స్ట్ దర్యాప్తులో బయటకొస్తది. ఈలోగా రావణ్‌ని కస్టడీలోకి తీసుకునే ఆలోచనలో ఉన్నారు. కస్టడీ పిటిషన్ కూడా వేశారు. మేబీ ఒకవేళ కస్టడీలోకి తీసుకుంటే పూర్తి నెట్వర్క్, పూర్తి సమాచారం బయటకొస్తది. ఇక మరొక విషయం ఏంటంటే, రావణ్ ఫోన్‌లో కొంతమంది యువతులకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు ఉన్నాయంట. ఇది తాజాగా ఈరోజు మధ్యాహ్నం బయటకు వచ్చిన అంశం. ఈ గన్నవరం పోలీసులు రావణ్ ఫోన్‌ను అనలైజ్ చేసి మొత్తం డేటా మొత్తం చూసే క్రమంలో ఒక 10 మంది యువతుల ఫోటోలు, వీడియోలు, అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు ఫోన్‌లో ఉన్నాయంట. అండ్ వాళ్ళతో రావణ్ చాటింగ్‌లు, రావణ్ మాట్లాడిన ఇవి కూడా మెసేజ్‌లు కూడా ఉన్నాయంట. సో, వాళ్ళ ఫోటోలు, వీడియోలు తీసి వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేశాడు అని ఒక లీక్ వచ్చింది. ఇది అధికారికంగా పోలీసులు చెప్పలేదు సుమి. ఒక లీక్ అయితే వచ్చింది. టీడీపీ అనుకూల మీడియాలో, కూటమి అనుకూల మీడియాల్లో ఈరోజు మధ్యాహ్నం నుంచి విపరీతంగా వార్త హల్చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా విపరీతంగా జనసేన అండ్ టీడీపీ సోషల్ మీడియా పేజెస్లో కూడా విపరీతంగా హల్చల్ చేస్తోంది. అంటే అతను యువతులను బ్లాక్మెయిల్ చేశాడు, వాళ్ళ వీడియోలు, ప్రైవేట్ వీడియోలు దగ్గర పెట్టుకున్నాడు, వాళ్ళతో మెసేజ్లు పంపించాడు. సో, ఇదంతా కూడా వస్తుంది. అయితే ఇది పోలీసులు అఫీషియల్గా ధృవీకరించాలి. ధృవీకరించేది ఎప్పుడు అనే డౌట్ రావచ్చు. ఇప్పుడప్పుడే పోలీసులు ఈ కేసు మీద ప్రెస్ మీట్ పెట్టరు. ఫస్ట్ వాళ్ళు కస్టడీ పిటిషన్ వేశారు కదా, కస్టడీలోకి తీసుకుంటారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత మొదట్లో అసలు రావణ్ దర్యాప్తుకి సహకరించడు. అతను కొంచెం తెలివైనోడు, చదువుకున్న వ్యక్తి కాబట్టి, సో, పోలీసులు ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, తను ఏం సమాధానం చెప్పాలనేది ఆల్రెడీ లీగల్గా కొంత సబ్జెక్ట్ ఉంటుంది అండ్ లాయర్లు కూడా కలుస్తారు కాబట్టి అతను ఒక 2, 3 రోజుల వరకు నోరు విప్పకపోవచ్చు, దర్యాప్తుకి సహకరించకపోవచ్చు. ఆ తర్వాత పోలీస్ మార్క్ ట్రీట్మెంట్ మొదలవుద్ది. అలా మొదలైన తర్వాత ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఈలోగా పోలీసులు క్రాస్ క్వశ్చన్లు వేయడానికి అండ్ కొంత క్వశ్చనరీ తయారు చేసుకొని ప్రాథమికంగా కొన్ని ఉదాహరణకి నీకు ప్రకాష్ రాజ్కి సంబంధం ఏంటని అడుగుతారు. నాకు ప్రకాష్ రాజ్ ఎవరో తెలియదు అని చెప్పి ఆయన చెప్తాడు. ఫస్ట్ చెప్పే సమాధానం అదే. మరి తెలియకపోతే నువ్వెందుకు ఫోన్లో మాట్లాడావో అంటాడు. ఏదో ఫోన్లో క్యాజువల్గా మాట్లాడుకున్నాను, అందరితో మాట్లాడినట్టే అతనితో కూడా మాట్లాడాను అంటాడు. అప్పుడు వీళ్ళిద్దరూ మీరు పలానా చోట కలిశారు, సో, మీ ఇద్దరికి క్యాజువల్గా మాట్లాడితే కలవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, నువ్వు కంటెంట్ ఎందుకు ఇచ్చావు, మీ ఇద్దరికి మధ్య ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ అడుగుతారు. అంటే అంత డెప్త్ సమాచారం పోలీసులు సేకరించాలి. అతన్ని కస్టడీలోకి తీసుకోవడానికి ముందే పోలీసులు ప్రిపేర్ అవ్వాలి. అతన్ని ఏమేం క్వశ్చన్లు అడగాలి అని రకరకాల క్వశ్చన్లు ప్రిపేర్ చేసుకోవాలి. దానికి లింక్డ్ క్రాస్ క్వశ్చన్లు కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదంతా అయిన తర్వాత ఒక ఛార్జ్ షీట్ పడాలి. ఆల్రెడీ రిమాండ్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఒక ఛార్జ్ షీట్ వేయాలి. అప్పుడు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. అప్పుడు నిజంగా యువతులను బ్లాక్మెయిల్ చేశాడా, వాళ్ళ వీడియోలు, ఈ అసభ్యకరమైన వీడియోలు ఉన్నాయా, నిజంగా ప్రకాష్ రాజ్తో లింక్స్ ఉన్నాయా, లేదా ప్రొఫెసర్ నాగేశ్వర్, తులసి చందు ఈ టీం అంతా నిజంగా ఉందా, లేదా ఇదంతా ఓన్లీ మీడియా సృష్టేనా, అసలు పోలీస్ దర్యాప్తులో ఏం తేలింది, ఇతని మీద ఊపా చట్టం ఎందుకు కేసు నమోదు చేశారు, దాన్ని పోలీసులు సమర్థించుకోవడానికి పోలీసుల దగ్గర ఉన్న లాజికల్ అండ్ లీగల్ ఎవిడెన్స్లు ఏమిటి. ఇప్పుడు లాజికల్ ఎవిడెన్స్లు మాత్రమే ఉన్నాయి కానీ లీగల్ ఎవిడెన్స్లు లేవు. లీగల్ ఎవిడెన్స్లు కోర్టు ఫస్ట్ చూసేది లాజికల్ ఎవిడెన్స్లు కాదు, లీగల్ ఎవిడెన్స్ చూస్తుంది. సో, ఇతను ఓపా చట్టం కింద నువ్వు ఎందుకు కేసు నమోదు చేశావు, దేశద్రోహం కేసు ఎందుకు పెట్టావు, అతను యూట్యూబ్లో మాట్లాడినంత మాత్రాన అయిపోద్దా, ఈ దేశంలో 150 కోట్ల మంది ఉన్నారు, అతని వీడియో ఒక 20,000 మంది చూశారు, దానికే నువ్వు అంత పెద్ద కేసు పెడతావా అని చెప్పి కోర్టు అడగవచ్చు. సో, అడిగినప్పుడు వీళ్ళు దానికి సంబంధించిన సమాధానం లీగల్గా ఇవ్వాలి, లీగల్గా ప్రూవ్ చేయాలి. సో, ఇది చాలా టఫెస్ట్ టాస్క్.
చాలా టఫెస్ట్ కేసు. అందుకే నేను ఫస్ట్ రోజే చెప్పా, ఈ దేశంలోనే ఒక అరుదైన కేసుగా మిగిలిపోద్ది. ఇది 6 నెలలు అవని లేదా ఎన్ని సంవత్సరాలైనా అవని, ఫైనల్ తీర్పు వచ్చే వరకు కూడా దీనిలో జరిగే ప్రతి పరిణామం కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట. సో అందుకే ప్రస్తుతానికి పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్గా ధృవీకరించే వరకు మనం ఏది కూడా నిర్ధారించలేము. థ్యాంక్ యూ.